మనం వచ్చేసి ఏ టాపిక్ పైన 1 మినిట్లో రీసెర్చ్ రిపోర్ట్ అనేది రెడీ చేయొచ్చు. ఎలాగంటే ఇక్కడ సెర్చ్ బార్ ఉందా, సెర్చ్ బార్లో మన టాపిక్ నేమ్ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయగానే వెంటనే మన పర్ప్లెక్సిటీ టూల్ యూస్ చేసి మన ఏ ఏజెంట్ రీసెర్చ్ చేసి మనకి ఒక డీటెయిల్డ్ రీసెర్చ్ రిపోర్ట్ అనేది ఈమెయిల్లో సెండ్ చేస్తుంది. ఇది వచ్చేసి బిజినెస్ అనలైజ్డ్ కాంటెక్స్చువల్ రీసెర్చ్ రిపోర్ట్. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఈ సండే వచ్చేసి మనం నో కోడ్ ఏ ఏజెంట్స్ మీద ఒక వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఈ వెబినార్ లో వచ్చేసి మనం ఏ అంటే ఏంటి, ఇప్పుడు ఏ వల్ల మార్కెట్ ఎలా ఎఫెక్ట్ అయింది, ఏదైతే టెక్ స్టాక్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి, ఏ స్కిల్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది, ఇంకా ఒక కంప్లీట్ ఏ ఏజెంట్ ని ఎలా బిల్డ్ చేయాలి, మొత్తం అంతా ఈ వెబినార్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వెబినార్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది, ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మనం వచ్చేసి N8N ఏ ఏజెంట్స్ అండ్ ఆటోమేషన్స్ పైన ఒక కోర్స్ అనేది లాంచ్ చేసాం. ఈ కోర్స్ వచ్చేసి కంప్లీట్ బిగినర్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఉంటుంది. అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, LLMs అంటే ఏంటి, ఇలా బేసిక్ టాపిక్స్ నుంచి లాస్ట్ 6 రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేంత వరకు ఉంటుంది. ఈ కోర్స్ టోటల్ కంటెంట్ వచ్చేసి 20+ అవర్స్ ఉంటుంది. ఎవరైనా N8N ఏ ఏజెంట్స్ అండ్ ఆటోమేషన్స్ నేర్చుకోవాలంటే ఈ కోర్స్ చూడండి, ఒకసారి కంపేర్ చేసుకోండి వేరే కోర్సెస్తో. ఇంకేంటంటే ఇప్పుడు వచ్చేసి ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది నడుస్తుంది ఫస్ట్ 30 మెంబర్స్ కి. ఆల్రెడీ 15+ మెంబర్స్ రిజిస్టర్ అయిపోయారు. ఇంకా 10 స్పాట్స్ మాత్రమే రిమైనింగ్ గా ఉన్నాయి. వాళ్ళకే 30% ఆఫ్ అనేది వస్తుంది. అంటే 3500 కి మన కోర్స్ అనేది మీకు వస్తుంది. ఒకసారి చూసేయండి, డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టా. ఇప్పుడు వచ్చేసి మన రీసెర్చ్ ఏ ఏజెంట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ మనం వచ్చేసి ఇక్కడ చాట్ మెసేజ్ ఉంది కదా, దాంట్లో మన టాపిక్ ఏదైతే రీసెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ టాపిక్ అనేది ఎంటర్ చేయాలి. నేను వచ్చేసి చూడండి ఇక్కడ ఎంటర్ చేస్తున్నా, హౌ ఏ వాయిస్ ఏజెంట్స్ ఇన్బాక్స్. చూడండి ఇలా ఎంటర్ చేసి నేను క్లిక్ చేయగానే మన ఏజెంట్ అనేది ఇక్కడ రన్ అవుతుంది. ఫస్ట్ పర్ప్లెక్సిటీ టూల్ ఉందా, దాన్ని యూస్ చేసి రీసెర్చ్ చేస్తుంది. మనం ఏదైతే టాపిక్ ఇచ్చామో ఆ టాపిక్ పైన రీసెర్చ్ చేశాక దానికి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ లో మన బిజినెస్ కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకొని ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది రెడీ చేస్తుంది. ఎందుకంటే మనకి అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అనేది అవసరం లేదు. మన బిజినెస్ గ్రో చేసుకోవడానికి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటుంది. అది తీసుకొని ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది రెడీ చేసి మన ఈమెయిల్కి అనేది సెండ్ చేస్తుంది. మొత్తం అంతా ఒక 1 మినిట్లో జరిగిపోతుంది. చూడండి ఇక్కడ మనది ఇంకా రన్ అవుతుంది. ఇక్కడ రన్ అయ్యాక మన ఈమెయిల్కి అనేది డైరెక్ట్గా రిపోర్ట్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి మొత్తం రన్ అయ్యాక చూద్దాం. నెక్స్ట్ ఇది ఎలా బిల్ చేయాలో చూద్దాం. చాలా సింపుల్. మీరు చూడండి మన ఏ ఏజెంట్ అనేది ఈమెయిల్కి ఒక రిపోర్ట్ అనేది సెండ్ చేసింది. ఇప్పుడు వచ్చేసి చూద్దాం మన ఈమెయిల్కి వచ్చిన రిపోర్టు. చూడండి ఇక్కడ మెసేజ్ వచ్చింది మనకి, ఆ మెసేజ్ పైన క్లిక్ చేస్తున్నా. డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది వచ్చింది, HTML మెసేజ్. నేను వచ్చేసి ఇలా ఫార్మాట్ పెట్టుకున్నా. మీరు కూడా ఫార్మాట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, మీకు ఎలా నచ్చితే అలా. ఇలా మొత్తం ఇచ్చింది. మార్కెట్ ట్రెండ్స్, ఏ వాయిస్ ఏజెంట్ ఇన్ రియల్ ఎస్టేట్, 63% firms are using ఏ వాయిస్ పైలట్స్ అండ్ 35% హైయర్ కన్వర్షన్ రేట్ అండ్ ఇవన్నీ ఇచ్చింది ఇక్కడ. చూడండి. అండ్ ఇప్పుడు ఇది ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి జస్ట్ సింపుల్ గా మనకి పర్ప్లెక్సిటీ ఉండాలి. ఇది ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ మనం వచ్చేసి ఒక చార్ట్ వచ్చేసి మనం చార్ట్ ట్రిగర్ నోట్ అనేది తీసుకోవాలి కదా. ఇక్కడికి వచ్చేసి చార్ట్ ట్రిగర్ అని సెర్చ్ చేస్తే మనకి ఆ ట్రిగర్ నోట్ చూపిస్తుంది. మనం పర్ వర్క్ లో వచ్చేసి ఒక ట్రిగర్ నోట్ పెట్టగలం కదా, చార్ట్ ట్రిగర్ నోట్ కదా. కాబట్టి నేను ఇదే తీసుకుంటున్నా, మీరు కొత్త తీసుకోండి, మీరు కొత్త వర్క్ ఫ్లో లో బిల్డ్ చేస్తే. నెక్స్ట్ మనం ఏ ఏజెంట్ నోడ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఏ ఏజెంట్ అని ఉంటుందా, ఈ నోడ్ అనేది తీసుకున్నాం. మనం తీసుకున్నాక ఇక్కడ చార్ట్ మోడల్ దగ్గర ఓపెన్ అయ్యే చార్ట్ మోడల్ అనేది తీసుకోవాలి. మనం మీ ఇష్టం, ఓపెన్ అయ్యే పెట్టుకోవచ్చు, జెమినీ పెట్టుకోవచ్చు, మీకు కావాల్సిన చార్ట్ మోడల్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మెమరీ ఉంటుందా, మెమరీ దగ్గర సింపుల్ మెమరీ తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ పర్ప్లెక్సిటీ ఉంటుందా, పర్ప్లెక్సిటీకి ఇక్కడ పర్ప్లెక్సిటీ అని సెర్చ్ చేస్తే పర్ప్లెక్సిటీ టూల్ అని వస్తుంది, ఆ టూల్ తీసుకోవాలి. ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, ఇది ఆటో డిఫైన్ పెట్టేయాలి మనం. ఎంత అయ్యాక ఈ వర్క్ ఫ్లోలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాంప్ట్. ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే సిస్టమ్ ప్రాంప్ట్ ఇస్తామో మన ఏజెంట్కి, అది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఇక్కడ మనం మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. నేను వచ్చేసి claude.ai ప్రాంప్ట్స్ అనేవి జనరేట్ చేస్తా. నేను వచ్చేసి claude.ai ఒక ప్రాంప్ట్ అనేది జనరేట్ చేస్తా. ప్రాంప్ట్ చూపిస్తాను, ఆగండి. ఇక్కడ చూడండి, ఏ రీసెర్చ్ అండ్ ఈమెయిల్ రిపోర్ట్ ఏజెంట్ ఇది.
మొత్తం ఇక్కడ మనకి ఏం కావాలో అవన్నీ పెట్టేశాను. ఏదైతే మన బిజినెస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏజెంట్‌కి ఇవ్వాలనుకుంటున్నామో అది కూడా నేను ఇచ్చేసాను ఇక్కడే. ఇక్కడ వచ్చేసి HTML టెంప్లెట్ ఉంటదా, అది ఏ ఫార్మాట్‌లో ఉండాలో కూడా నేను ముందే ప్రీ డిఫైన్డ్‌గా పెట్టేశాను. కాబట్టి నాకు ఇక్కడ ఈమెయిల్ చూడండి, సేమ్ అదే టెంప్లెట్‌లో వచ్చింది. అండ్ ఇంకా ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ పెట్టాను. ఆఫ్టర్ అది ఏదైతే రిపోర్ట్ రెడీ చేస్తుందో దాని తర్వాత మనకి ఈమెయిల్ అనేది సెండ్ చేయాలి, అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ పెట్టాను నేను కరెక్ట్గా. ఇప్పుడు మీరు అడగొచ్చు చాలా మంది, అసలు పర్ప్లెక్సిటీ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా రీసెర్చ్ చేసుకోవచ్చు కదా, అసలు ఈ సొల్యూషన్ యూజ్ ఏంటని. ఈ సొల్యూషన్ యూజ్ ఏంటంటే మనకి బిజినెస్ కాంటెక్స్చువల్ రీసెర్చ్ అనేది ఇది జనరేట్ చేస్తుంది. అంటే పర్ప్లెక్సిటీలోకి వెళ్ళి మీరు హౌ ద వాయిస్ ఏజెంట్స్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ హెల్త్ కేర్ ఆర్ రియల్ ఎస్టేట్ అని మీరు ఇస్తే అది పెద్ద ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అంటే మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ అవసరం లేదో అది కూడా ఇస్తుంది. అది హోల్ వెబ్ని సెర్చ్ చేసి ఏదైతే ఇన్ఫర్మేషన్ దానికి రిలేటెడ్గా ఉందో మన సెర్చ్ టర్మ్కి అది మొత్తం ఇస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మన ఏ ఏజెంట్కి ఇస్తున్నాం. మళ్ళీ మన ఏ ఏజెంట్ ఏం చేస్తుంది, దాంట్లో ఏదైతే నెససరీ ఇన్ఫర్మేషన్ మన బిజినెస్కి ఉపయోగపడుతుందో ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది రెడీ చేస్తుంది. రెడీ చేశాక మన మెయిల్కి డైరెక్ట్గా సెండ్ చేస్తుంది. దానికోసం మనం ఏం చేయాలి, ఇక్కడ మెయిల్ టూల్ అనేది పెట్టాలి, ఈమెయిల్ టూల్. దానికోసం ఇక్కడ టూల్స్లోకి వచ్చి ఇక్కడ జీమెయిల్ అని సెర్చ్ చేయాలి. ఇక్కడ జీమెయిల్ టూల్ అని ఉందా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ 2 ఈమెయిల్ ఉందా, ఇక్కడ మీరు ఆటో డిఫైన్ పెట్టవచ్చు లేదా ముందే పెట్టవచ్చు ప్రీ డిఫైన్డ్, మీ ఇష్టం అది. ఆటో డిఫైన్ పెడితే మీరు అక్కడ ఏదైతే ఇన్పుట్ ఇస్తారో చార్ట్ ట్రిగ్గర్లో అక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేయాలి. అండ్ సబ్జెక్ట్ అనేది అదే డిఫైన్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. అండ్ ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ టైప్ ఉందా, ఇక్కడ HTML పెట్టా, HTML మెసేజ్ అనేది మనకు వస్తుంది ఈమెయిల్లో. అంతే, ప్రాంప్ట్లో మనం ఇచ్చేసాం కదా మొత్తం, దాన్ని బట్టి ఇది అనేది వర్క్ అవుతుంది. ఇది చూడడానికి చిన్న వర్క్ ఫ్లోలో ఉన్న చాలా మందికి బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే డైలీ అప్డేటెడ్గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళ బిజినెస్ కాంపిటేటర్స్ కంటే టాప్లో, వాళ్ళ కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఏదైతే కొత్తగా మార్కెట్లోకి వస్తున్నాయో వాటన్నిటి గురించి వాళ్ళ బిజినెస్కి కాంటెక్స్చువల్గా రీసెర్చ్ చేసి తెలుసుకోవచ్చు ఈ వర్క్ ఫ్లో యూజ్ చేసి. అండ్ ప్రాంప్ట్ వచ్చేసి నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, టెంప్లెట్ కూడా పెడతాను. ఈ రెండు యూజ్ చేసి మీరు ఈ వర్క్ ఫ్లో అనేది బిల్డ్ చేయొచ్చు ఈజీగా. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఎవరైతే వెబినార్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదో త్వరగా చేసుకోండి, ఎందుకంటే లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే. అండ్ మీరు నిజంగా ఇంట్రెస్టెడ్గా ఉండి ఏ ఏజెంట్స్ ఆటోమేషన్స్ బిల్డ్ చేసి మీ కెరియర్లో గ్రో అవ్వాలనుకుంటే డెఫినెట్గా మన కోర్స్ అనేది ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్ అయ్యే ముందు వేరే కోర్సెస్తో ఒకసారి కంపేర్ చేసుకోండి, అసలు వేరే కోర్సెస్కి మన కోర్సెస్కి డిఫరెంట్ ఏంటని ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియోకి అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. What up to all my Main Street hustlers? What up? Get your next telling chirp to the customers. Who else you know smoke just like a muff?